ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన డీప్ డైవ్లోకి వెళ్తున్నాం. హ్మ్. మన దగ్గరున్న మూలాలు అంటే ప్రధానంగా బీటిజ్రాయల్ ఇంటర్నేషనల్ ఇంకా గద్దీ ఎఫ్రాయిం నోట్స్ అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని పరిశీలిద్దాం. అవునండి. ఇది దేని గురించో అంటే కేవలం ప్రాచీన నియమాల గురించో వ్యవసాయం గురించో కాదు. సృష్టితో మనకున్న కనెక్షన్ గురించి. రైట్. అదే వ్యవసాయం అనగానే మట్టి, కష్టం ఇవే గుర్తొస్తాయి కదా. మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలమొస్తుంది, మన జీవితం మన చేతుల్లోనే ఉంది అని ఒక భ్రమలో ఉంటాం. ఖచ్చితంగా. మన ప్రయత్నమే అంతా నడుపుతోంది అనుకుంటాం. కాని ఆ మూలాలను చదువుతున్నప్పుడు అర్థమయ్యే ఒక ముఖ్యమైన విషయమేమిటంటే సృష్టితో మనకున్న సంబంధమంతా యాంత్రికమైనది కాదు. ఉదాహరణకు షెమీటా అనే నియమాన్ని తీసుకుంటే ఓ, ఆ 7 ఏళ్లకోసారి భూమికి విశ్రాంతినిచ్చే నియమమే కదా. అవును, అదే. అది కేవలం భూమికిచ్చే విరామం మాత్రమే కాదు. బీటిజ్రాయల్ ఇంటర్నేషనల్ ఏం చెప్తోందంటే మన చేతుల్లో ఉన్న కంట్రోల్ని వదులుకుని సృష్టికర్తపై నమ్మకం ఉంచడానికి అదొక సాధనం. అంటే యమునా ఉంచడం అనమాట. నేనే నా జీవితాన్ని నడుపుతున్నాను అనే భ్రమను బద్దలు కొట్టడం. హ్మ్, ఇది ఎలా ఉందంటే ఒక తాడుని మనం గట్టిగా పట్టుకుని వ్రేలాడుతున్నామనుకోండి, వదిలేస్తే ఎక్కడ పడిపోతామో అని ఒక భయం. భలే చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఆ తాడు పట్టుకునే ఉంటాం. కానీ ఆ పట్టు వదిలేసినప్పుడే గద్దీ ఎఫ్రాయిం నోట్స్ ప్రకారం నిజమైన భద్రత అంటే ఆ దైవిక ప్రవాహం మనల్ని పట్టుకుంటుంది. వావ్, ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. మనం దేవుడికి ఆ స్పేస్ ఇవ్వాలన్నమాట. అయితే ఆ తాడు వదలడమే కష్టమైతే ఇక 50వ ఏట వచ్చే ఆ యోవేలు పరిస్థితేంటి? ప్రతిదీ దాని మూలానికి వెళ్ళిపోతుంది కదా. అవునండి. యోవేలనేది ఇంకా పెద్ద స్థాయి. ఇది కేవలం అప్పులు మాఫీ అవ్వడం లేక భూములు తిరిగివ్వడం లాంటి ఆర్థికపరమైన సెటిల్మెంట్ కాదు. బీటిజ్రాయల్ ఇంటర్నేషనల్ ఇక్కడే ఒక అద్భుతమైన విశ్లేషణ చేసింది. అవును, ఆస్తులు, హోదాలే మన గుర్తింపు అనే భ్రమను యోవేలు తొలగిస్తుంది అని చదివాను నేను కూడా. కరెక్ట్. మన భౌతికమైనవి మనల్ని ఏ మాత్రం నిర్వచించవు అని చూపిస్తుంది. ఆధిపత్యాన్ని వదులుకున్నప్పుడే మన అసలు గుర్తింపు బయటపడుతుంది. ఇక్కడే మషీచ్ బెన్ యోసెఫ్ అనే భావన గురించి మూలాలు చెబుతున్నాయి. అంటే బానిసత్వాన్ని ఛేదించడం గురించి కదా. అవును, బాహ్య సంకెళ్లే కాకుండా మనలోని అహంకారం, భయం లాంటి అంతర్గత బానిసత్వాన్ని ఛేదించడం. దైవిక సంకల్పంతో మనం కనెక్ట్ అవ్వాలి. రైట్ రైట్. అంటే స్వేచ్ఛ అంటే ఇష్టమొచ్చినట్లు ఎవరికీ జవాబుదారీ కాకుండా ఉండటం కాదు, దైవిక ఉద్దేశ్యంతో ఏకమవ్వడం. అయితే ఇక్కడ నాకొక సందేహం ఉంది. సరైన అనుసంధానం లేకపోతే జీవితంలో ఆటంకాలు వస్తాయని మూలాల్లో ఉంది. అంటే మనకు ఎదురయ్యే కష్టాలు ఒక రకమైన శిక్షలా? కాదు కాదు. వాటిని మనం శిక్షలుగా చూడకూడదు. వాటిని దాగి ఉన్న దయ అంటే హిడెన్ మర్సీ అంటారు. ఓ, అంటే శిక్ష కాదు, ఒక దిక్సూచిలాగా అంటారు. అవును, గద్దీ ఎఫ్రాయిం నోట్స్లో ఇదే స్పష్టం చేశారు. ప్రతి పతనంలోనూ మన ఎదుగుదలకు అవసరమైన బీజం దాగి ఉంటుంది అని. మన ఆధ్యాత్మిక ప్రయాణం పక్కదోవ పట్టినప్పుడు ఈ ఆటంకాలు మనల్ని మళ్లీ సరైన మార్గంలో పెడతాయి, ఆపడానికి కాదు. ఆపడానికి కాదు. కాని ఇక్కడ నాకొక చిన్న వైరుధ్యం కనిపిస్తోంది కదా. ఒక పక్కేమో ఆత్మకు విశ్రాంతినివ్వండి, కంట్రోల్ వదిలేయండి అంటున్నారు. మరోపక్క తోరా అంటేనే ఒక దారి, ఒక నిరంతర ప్రయాణమని వివరిస్తున్నారు. ఈ రెండు ఒకేసారి ఎలా కుదురుతాయి? మంచి ప్రశ్న అడిగారు. ఈ రెండు భావనల మధ్య ఉన్న బ్యాలెన్స్లోనే అసలు రహస్యం ఉంది. నిరంతరం ముందుకు సాగడమంటే ఆందోళనతో కష్టపడడం కాదు. ఆ ఆందోళనను ఆపి విశ్రాంతినిచ్చినప్పుడే మన ఆత్మ సహజంగానే పైకెగుతుంది. అంటే ఒక కన్సిస్టెంట్ ఫ్లో ఉండాలన్నమాట, విశ్రాంతితో కూడిన ఎదుగుదల. ఖచ్చితంగా. ఆ ఫ్లో ఆగితే ఆశీర్వాదాలు నిలిచిపోతాయని బీటిజ్రాయిల్ వివరిస్తోంది. మనం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే సృష్టికర్తతో మనకున్న ఆ బంధం ఒక విడదీయరాని నిబంధన. ఎంత చీకట్లో ఉన్నా అది అస్సలు తెగిపోదు. నిజంగా ఇదొక అద్భుతమైన ఆలోచన. అంటే ఈ ప్రపంచం నడిచేది కేవలం మన బుద్ధిబలం, కంఠబలంతో కాదు, ఆ దైవిక అనుసంధానం ద్వారా మాత్రమే నిలబడుతోంది. అవునండి. మనం కంట్రోల్ వదిలేసి దైవిక సంకల్పంతో నడిచినప్పుడు దైవిక కాంతికి, అదే ఆ ఓర్ అంటారు కదా, దానికి మనం ఒక వాహికగా మారి సృష్టిలో నిజమైన భాగస్వాములం అవుతాం. వావ్, ఓర్కి వాహికగా మారడం. ముగించే ముందు ఇది వింటున్నవాళ్లు ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఇందాక పతనం గురించి మాట్లాడుకున్నాం కదా. మన ప్రతి పతనము కేవలం మూలానికి తిరిగి వెళ్లేందుకొక సన్నాహమే అనుకుంటే
ప్రస్తుతం జీవితంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలను, వైఫల్యాలుగా కాకుండా మన అత్యున్నత ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రారంభ బిందువులుగా భావిస్తే మన రోజువారీ జీవితం ఎంతలా మారిపోతుందో కదా.